హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. బస్సులో స్టార్ట్ అయ్యాము. చూడండి, బస్సు గిరి ప్రదర్శన జరిగే చోటు నుంచి 8 కిలోమీటర్ల ముందే ఆపేశారండి. అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్తున్నాం. చూడండి, 8 కిలోమీటర్లు నడాలి గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యే ప్లేస్కి. ఆఖరికి గిరి ప్రదర్శన జరిగే ప్లేస్కి చేరుకున్నాం. అందరం కొబ్బరికాయలు కొట్టేసి రెడీగా పాదయాత్ర ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడే చూడండి, ఇదేనండి సింహాచలం మెట్ల మార్గం ఎంట్రన్స్ ద్వారం. జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ సంవత్సరం. చూడండి, ఆ పక్కన కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. ఇది చాలా మంచిదండి, ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది జనం వచ్చారు. ఎక్కడ తప్పిపోయినా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్తే అక్కడ మనం మాట్లాడవచ్చు. చూడండి, గిరిప్రదక్షిణకి వచ్చాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి నుదుటిని కస్తూరి తిలకం పెట్టుకుంటున్నాం. స్టార్ట్ అవుతున్నాం గిరి ప్రదక్షిణకి. ఇక్కడి నుంచే అందరం రెడీ అవుతున్నాం. ఇప్పుడే చూడండి, మా ఫ్రెండ్స్ కస్తూరి తిలకం తీసి పెట్టుకుంటున్నారు అందరూ. గోవిందా గోవిందా. ఈ కంట్రోల్ రూమ్లో ఉండడం చాలా యూజ్ అవుతుందండి జనాలకి. వీడియో తీసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ తప్పడిపోయాం. దాదాపు 5 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ కలిసాం. ఎందుకంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు, మెసేజ్ వాట్సాప్ మెసేజ్ ఏమి ఉండవు. నార్మల్ మెసేజ్ ఒకటే అయ్యింది. దానివల్లే మళ్ళీ కలుసుకున్నాం మేము. మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కూర్చున్నారు. లైట్గా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. చాలా అంటే చాలా జనం వచ్చారండి. దాదాపు 10 లక్షల మంది వచ్చారు, తక్కువ కాదు. ఈ సంవత్సరం ఎప్పుడు రాని జనం వచ్చారు, ప్రజలు వచ్చారు, భక్తులు. చూడండి, మా ఫ్రెండ్స్ చూడండి, స్టార్టింగ్లోనే అప్పుడే దివాలా తీసినట్టున్నారు. ఇంకా ప్రదక్షిణలో జరుగుతుంది. ఎందుకంటే మా ఆవిడకి అప్పుడే కొంచెం కాళ్ళు నొప్పి పెట్టాయి, షూ వేస్తున్నాడు ఆర్మీ అబ్బాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యాం గిరి ప్రదక్షిణకి అందరం. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్లు నడవాలండి, తక్కువ కాదు. ఇప్పటికి ప్రారంభించి 2 గంటలు అయింది. ఇంకా చాలా దూరం నడవాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది. మధ్యలో సేవా కార్యక్రమాలు చాలా జరుగుతాయండి. ఎక్కడికక్కడ అల్పాహారం, వాటరు, మజ్జిగ, పాలు అన్నీ ఇస్తారు.
మా వాళ్ళు ఇప్పుడే కొంచెం ఆకలి వేస్తుందంటే అల్పాహారం చేయడానికి వెళ్ళారు. అందుకే ఇక్కడ మేము ఆగాం నలుగురు. వాళ్ళు తినేసి వస్తే మళ్ళీ ప్రారంభిస్తాం. హనుమంతవాగు చేరుకున్నామంటే దాదాపు అంటే 9 కిలోమీటర్లు దాకా నడిచేసాం. ఇక్కడ 2 రకాల రూట్లు ఉంటాయి. ఒకటి తేనెటి పార్క్ వరకు వైపు, ఇంకోటి హైవే వైపు అండి. కాకపోతే తేనెటి పార్క్ వైపు జనాభా ఎక్కువ వెళ్తారు, ఎందుకంటే భక్తులందరూ అటు సైడ్ నుంచే సింహాద్రప్పన్న స్వామి రథం వెళ్తుంది. లేదు 3వ సారి 4వ సారి వచ్చిన వాళ్ళు కొంచెం సింపుల్గా ఉంటుందని హైవే మీదలో వెళ్ళిపోతారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా చాలా ముఖ్యమైనదండి వైజాగ్లో. మా యొక్క గిరి ప్రదక్షిణ నిన్న సాయంత్రం 7:45కి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 5:30కి పూర్తి అయిపోయిందండి. ఇప్పుడే మెట్ల మార్గం మీద శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాం. కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంటే ఇక్కడ కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ కింద ఉన్నారు, వాళ్ళు వచ్చే వరకు. చూడండి, వ్యూ చాలా బాగుంది కొండ మీద నుంచి ఊరు. మా ఫేస్లు యాక్టివ్గా లేవు, ఎందుకంటే రాత్రల్లా నడిచి నిద్ర లేదు. అందుకే కొంచెం యాక్టివ్నెస్ కోల్పోయాం. చాలా డల్గా ఉన్నాయి. కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం హుషారు ఉంది అంతే. దేవుడి దర్శనం మాకు అరగంటలో పూర్తి అయిపోయింది. దేవుడి దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. చూడండి, మా ఫ్రెండ్స్ మేము ఇలా గిరి ప్రదక్షిణ చేసి దేవుడిని దర్శించుకుంటే చాలా చాలా ఫలితం అండి. అందుకే అందరూ వస్తారు. గిరి ప్రదక్షిణ అయిపోయింది, దేవుడి దర్శనం అయిపోయిందండి. ఇక మేము ఇంటికి బయలుదేరడమే. అందరికీ గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణలో పాల్గొని దేవుని దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుంది.